ఈనాడు సంస్థల అధినేత చెరుకూరు రామోజీరావు గారు కృష్ణా జిల్లా వాసి, పెదపారుపూడి గ్రామం వాస్తవ్యులైన ఒక రైతు కుటుంబంలో జన్మించి పారిశ్రామికవేత్తగా ఎదిగి ఈనాడు గ్రూప్ సంస్థలను పెట్టి కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత ఆయన ఈనాడు పత్రికలు స్థాపించి ఎన్నో రకాల సవాళ్ళను ఎదుర్కొని ఆటుపోట్లను ఎదుర్కొని ఇవాళ రాష్ట్రంలో నెంబర్ 1 సర్క్యులేషన్ ఉన్న పేపర్ ఇది అంటే ఈనాడు వార్తలకి అంత పారదర్శకత, అంత విలువ ఉంది. పత్రికా రంగంలో ఎనలేని కీర్తి సంపాదించినటువంటి వ్యక్తి, నిజం కోసం పోరాడినటువంటి వ్యక్తి. ఇవాళ రోజున ఆయన లేకపోవడం అనేది ఆంధ్రప్రదేశ్కి తీరని లోటు. ఆయన తెలుగు భాషని గౌరవించి ఆయన పత్రికల్లో రైతు సంక్షేమం కోసం కొన్ని పేజీలు కేటాయించి అన్నదాత అనే పత్రికను పెట్టి రైతు సంక్షేమం కోసం ఎక్కువగా పాటుపడేవాడు. ఆయన ఒక రైతుగా ఆయనకి రైతుల యొక్క సమస్యలు తెలుసు. వ్యవసాయాన్ని సులభతరం చేయడం కోసం అనేక సూచనలు చేసేవాడు. అటువంటి వ్యక్తి మరి లేకపోవడం అనేది మన ఆంధ్రప్రదేశ్కి తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ ఉన్నాను. ఆయన కృష్ణా జిల్లా వాసి, మరి పెదపారుపూడి గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామానికి అన్ని రకాల సదుపాయాలు కలుగజేసి మరి రామోజీ గారు జన్మభూమి రుణం తీసుకున్నారు. ఆయన ఏ ఊర్లో అయితే ఆయన పుట్టారో ఆ ఊరిని దత్తత తీసుకుని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి మరి ఒక మంచి ఆ గ్రామానికి చెందినటువంటి వ్యక్తిగా ఎంతో పేరు సంపాదించుకున్నాడు. మరి అటువంటి వ్యక్తి లేకపోవడం అనేది ఆంధ్రప్రదేశ్కి తీరని లోటు. ఆయన కుటుంబానికి, ఆయన రామోజీ గ్రూప్, ఈనాడు గ్రూప్ సంస్థలందరికీ కూడా నా హృదయపూర్వకంగా నా సానుభూతిని తెలియపరుస్తా ఉన్నాను. For more videos like this, subscribe Big TV channel.